పాలమూరు వీరుడు పండుగ సాయాన్ని ఆశయాల్ని కొనసాగిస్తామని, పేదల కోసం రాబిన్హుడ్గా అవతారం ఎత్తి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేశారని ఆయన తెలిపారు. ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా ముదిరాజులకి 3 సీట్లు ఇచ్చి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి వాకిడి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారని ఇంకా ఊరిస్తోందని, దీని భావం ఏందో తెలంగాణ ముదిరాజులు అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణలో బీసీలను 20 లక్షలకి పైగా తక్కువ చూసి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని, రాబోయే రిజర్వ్ అనే తప్పులు సర్దుకొని న్యాయం చేయకపోతే బీసీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే అందశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతంలో పాలమూరు వీరుడు రాబిన్హుడ్ పండుగ సాయన్న వీరగాథని పొందుపరిచామని, ప్రతిరోజు ప్రతి పాఠశాలలో ఆయన్ని స్మరించుకుంటున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ యుద్ధ వీరుల చరిత్రను ఈ రాష్ట్ర గీతంలో పొందుపరుచుకోవడం జరిగిందని, ప్రతిరోజు మన రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆ మహావీరుల చరిత్రను గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా పొందుతున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించడానికి మళ్ళీ ఒకసారి కులగణన చేయటాన్ని ఆహ్వానిస్తున్నామని, మన కులగణనలో బీసీలకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ బిల్లు కల్పించాలని, రిజర్వేషన్లను కోర్టులు ఆమోదించాలంటే చట్టబద్ధత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. రకరకాల సంఘాలు వస్తున్నాయి. ఎవరికి పొరుగు కూడా వాళ్ళకి సంఘం పెట్టుకొని ఊళ్ళో కూడా వచ్చి అందరికి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దయచేసి మనం ఒకటే తెలంగాణ ముదిరాజు మహాసభ ఒకటే పెద్ద సంఘం. అందరం ఈ సంఘం ద్వారానే మనం మొదలుకోవడం ఐక్యమత్యంగా ఉండి మనం అందరం సంఘ ప్రకారం ఉన్నాం. రాబోయే ఎన్నికలలో కూడా మన ముదిరాజులు ఎక్కడ ఉండే వాళ్ళే రాజకీయాలు చేసే ఇలానే పోటీ పడకండి, ఐక్యమత్యంతో ఉండి మన ముదిరాజులు గెలిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసిన తర్వాత మాకున్న స్ఫూర్తి ప్రజలందరినీ బయటికి వేసి వారి స్ఫూర్తితో ముదిరాజ్ పిల్లలతో పనిచేయాలని సంకల్పంలో పనిచేయడం మొదలుపెట్టినాం. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పండుగ సాయన, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కిషన్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ పనిచేసిన లక్ష్మీనారాయణ ముదిరాజ్, ఇటువంటి పెద్ద జీవితాలను వెలికి తీసి వాటిని విస్తృతంగా ప్రచారంలో పెట్టి వారితో స్ఫూర్తి చెంది ముదిరాజ్ బిడ్డలు పనిచేయాలని చెప్పి పదే పదే మా అందరికీ చెప్పడం జరిగింది. అలా ఎందుకు పండుగ సాయాన్ని స్ఫూర్తి తీసుకోవాలి? 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి. పండుగ సాయాన్ని కొట్లాడిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో ముదిరాజులో ఏ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. పండుగ సాయాన్ని ఆ రోజు కూడా పేదరికం మీద కొట్లాడేది. దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడేది. దొరలు భూస్వాములు పత్రాలు కట్టాలని, పన్నులు కట్టాలని చెప్పి ఇంటికి మళ్ళీ పేదలందరికీ ఇబ్బంది పెడుతున్న టైంలో వారు పోరాటాలు నేపథ్యంలో మరి వారు అంతేకాదు విద్యలు చదువుకోవాలని కోరి మరి వేల గ్రామీణ ప్రాంతాల్లో చెరువులో తీసేది అనేక కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో మీకు అందరికీ తెలుసు. మరి వారి స్ఫూర్తిని మనం తీసుకుంటే తప్ప మన సమాజం బాగుంటుంది.